ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా వరల్డ్ వైజ్గా ఈరోజు రిలీజ్ అవుతుంది. అయితే నిన్ననే పెయిడ్ ప్రీమియర్స్ కూడా పట్టడం జరిగింది. అయితే ఈ రోజున మొత్తం కూడా హౌస్ఫుల్తో మొత్తం కూడా అన్నీ కూడా బుక్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఐమాక్స్ థియేటర్ దగ్గర మొత్తం కూడా ఫ్యాన్స్ కోలాహలం మనం చూడవచ్చు. చాలామంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. 8 గంటల షో నుంచి మొత్తం కూడా బుకింగ్ అయిపోవడంతో ఫ్యాన్స్ నెక్స్ట్ షోస్ కూడా వాళ్ళు బుకింగ్ కోసం రావడం జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చాలామంది ఉన్నారు ఫ్యాన్స్ని, వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము సినిమా గురించి. సినిమా కోసం చాలా ఎగ్జైట్గా ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి చెప్పండి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా మేము చూడక 2 years అయింది. 2 years తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లు వచ్చిన సినిమా. ఎందుకంటే అప్పట్లో మేము ఒక తమ్ముడు ఖుషి అంటే బద్రి ఇలా మేము ఎంత ఎంజాయ్ చేసినామో ఫైట్స్లా, మళ్ళీ ఒక హరిహర వీరమల్లలో అంత ఫైట్స్ అంత బాగా చేసిండు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కంపోజ్ చేసిండు. అంటే ఫైట్స్ ఎలా అనేది మనకు ఒక మళ్ళీ ఫ్యాన్స్కి మళ్ళీ ఒక ఫైట్స్ అంటే ఎలా చూపించాలో చూపించింది పవన్ కళ్యాణ్ గారు. అలా చేసి చూపించిండు. అంటే ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ ప్రతిదీ కానీ మెయిన్ చెప్పండి బాబుడేల్ గారి యాక్టింగ్ మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అంతా బాగా చేసిన యాక్టింగ్. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మెయిన్ పవన్ కళ్యాణ్ గారు అలా డ్రెస్సింగ్ కానీ ఆ స్టైల్స్ కానీ లుక్ కానీ మళ్ళీ మనకు ఒక పాత మోడల్ లెక్క కనిపిస్తారు. ఈ సినిమా ఒక వరల్డ్ రికార్డ్ లాగా కొడుతుంది మన పవన్ అన్న. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకు మనకు ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో అదే ప్లేస్లో సెకండ్ ప్లేస్లో మళ్ళీ కొడుతుంది. ఒక తమిళ్, కన్నడ, మలయాళం ఆల్రెడీ ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్. మనం చూడొచ్చు. చూసిన వాళ్ళు ఇలా చెప్తుంటే ఇంకా చాలా మంది చూడటానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా చెప్పండి, మీరు చూడటానికి వచ్చారా? చూడడానికి వచ్చానన్న. రాత్రి మా ఫ్రెండ్స్ చూశారు సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్. ఇది పవనుడి ఆగమనం, అది తిరిగిలేదు. ఈ వీకెండ్ కలెక్షన్ అంతా వీర కుమ్ముడే. ఒక ఫైటింగ్స్ కానీ ఎలివేషన్ కానీ ఎక్సలెంట్ ఉందంట. ఇంకోటి ఏంటంటే ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. తిరిగలేదు ఈ సినిమాకి. అది నేను పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ అన్న. పిఎస్పీకే ఒక ముక్కలు చెప్పాలంటే ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ ఎట్లనో పవర్ స్టార్ ఇస్ ఫైట్లా మాకు ఒక బ్రూస్లీ అనుకుంటాం మేము. చెప్పండి. రాత్రి సినిమా చూసినాను. సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. మన సనాతన ధర్మం గురించి చూపించిండు. వేరే లెవెల్. అసలు పనిచేయవు. ప్రతి హిందూ 10 సార్లు చూసినా తక్కువ ఈ సినిమా గురించి. ఏం చెప్పలేం, మాటలలో ఏం చెప్పలేం. ప్రతి సీన్ చుక్కలు దించుకునే సీన్. సూపర్ ఉంది సినిమా మొత్తం. అన్నా బాబులకే బాబు, మా కళ్యాణ్ బాబు అన్న. సినిమా ఎట్టుందంటే అసలు మా ఫ్రెండ్ చూసినట్టు నైట్ అసలు టికెట్ దొరకట్లేదు. మన ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో 6 స్క్రీన్లో ఉన్నాయి, 8 ఈ టైంకి. అసలు నాకు దొరికితే లేవు టికెట్లు అనుకున్నాను, కానీ టికెట్ దొరికింది. అసలు ఆ టికెట్ కోసం వెయిట్ చేసిన. ఈరోజు ఫస్ట్ షో చూద్దామని వచ్చిన, కానీ ఇక్కడ చూస్తుంటే అసలు మస్తు కలకల ఉంది. ఇంతమంది ఆడియన్స్ ఇంతమంది ఉన్నారు. కానీ ఆ పవన్ కళ్యాణ్ సార్ ఫైట్ కోసం వచ్చిన ఆ ఫైట్ వేరే లెవెల్. అసలు చూడాలి ఈ సినిమా. మనకు ఒకప్పుడు ఎలా ఉండే తెల్లదొరలను ఎలా తరిమి కొట్టిరో, ఈ రోజు ఈ సినిమాలో మన కళ్యాణ్ బాబు తరిమి కొడుతుంటే అసలు వాతావరణ శాఖ వానలు చెప్పినాయండి. లోపలికి వెళ్తాం తుఫాను కోసం వెయిటింగ్ అండి. జై పవర్ స్టార్. మనం చూస్తున్నాము ఇక్కడ ఐమాక్స్ దగ్గర సినిమా చూసిన వాళ్ళు, మళ్ళీ చూడబోతున్న వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఇది ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కోసం ఆయన సినిమా చూడాలి. దాదాపు 3 నుంచి 5 years దాకా కూడా సోలోగా రాలేని సినిమా ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా చూడటం కోసం. ఎందుకంటే ఆయనకు ఎలివేషన్స్ ఇటు పాలిటిక్స్లో ఉన్నా కూడా ఇప్పుడు సినిమాది ఈ రెండు కూడా చూసి వాళ్ళు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆ స్లోగన్స్ కూడా మనం చూస్తున్నాము. బాబులకి బాబు, కళ్యాణ్ బాబు అంటూ ఆ లెవెల్లో చేస్తున్నారు. మరొక వైపు సినిమాకి సంబంధించి ఇక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా పోలీసులు కూడా కొంతమంది ఉండటం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది ఫ్యాన్స్ తొక్కిసలాట్లు ఇలాంటివి జరగకుండా. ఆల్రెడీ మళ్ళీ ఫ్యాన్స్ కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఫ్యాన్స్ కూడా డిస్టర్బ్ చేయకుండానే వాళ్ళు కూడా మొత్తం పకడ్బందీగానే ఉండటం కూడా జరిగింది. ఇప్పుడు షోస్ ఆల్రెడీ నైట్ పడ్డ షోస్ చూసిన వాళ్ళము చాలా
ఎంజాయ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు పడబోతున్న షోస్ మొత్తం పడుతున్న షోస్ కూడా మొత్తం కూడా ఎంజాయ్ చేయడానికి ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఏదేమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క మేనియా మాత్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మొత్తం 3 వరల్డ్ వైజ్ కూడా ఈ రోజైతే కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ సాయి చంద్తో వెంకట్ 10 TV.